హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పర్ఫెక్ట్ మామ్ లైఫ్. మీ లావణ్య. మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఇంట్లో ఉన్న చిట్టిపొట్టి కృష్ణుడిలాగా రెడీ చేసేసి మనం చాలా ఆనందంగా ఉంటాం. ఈరోజు మన చిట్టిపొట్టి కృష్ణయ్య అంటూ పుట్టినరోజు కాబట్టి మీ అందరికీ మరోసారి కృష్ణాష్టమి శుభాకాంక్షలు. మీ ఇంట్లో పిల్లల్ని కృష్ణుడిలాగా రెడీ చేసి టెంపుల్ కంటూ వెళ్ళేసి వచ్చారనుకుంటానండి. ఇంకా మనము మన ఆడపిల్లలకైతే గోపికల్లాగా రెడీ చేసేసి మంచిగా మనము కృష్ణాష్టమి అంటూ జరుపుకుంటాం. కృష్ణాష్టమి అనేది మన లోక కళ్యాణం కోసం కృష్ణుడు అంటూ అవతరించిన రోజు అండి. ఆ రోజు అంటూ మనము మన విష్ణుమూర్తి అనేది ఈ కృష్ణుడు అవతారంగా ఈ రూపం అంటూ తీసుకున్నారు. అండ్ మన అన్ని మేలు కోరి ఈ కృష్ణాష్టమి రోజు స్వామివారు పుట్టారు కాబట్టి మనం స్వామివారికి ఇష్టమయ్యి వంటకాలు అయినా పర్లేదు, స్వీట్స్ అవన్నీ మనం పెడతాం కదండి. ముఖ్యంగా వెన్న అంటూ పెట్టాలి. స్వామికి వెన్న అంటూ చాలా ఇష్టం కాబట్టి వెన్న అంటూ పెట్టేసి మనము తులసి ఆకు అంటూ మనం వెన్న పైన పెట్టాలండి. మీరు చేసే ప్రతి ఒక్క ఐటెంకి ప్రతి ఒక్క పిండి వంటలకి మన స్వామికి నైవేద్యంగా పెట్టేటప్పుడు ఒక తులసి ఆకు అంటూ నైవేద్యం పైన పెడితే స్వామివారికి చాలా ప్రీతికరంగా ఉంటుంది. స్వామివారు స్వీకరిస్తారు. కాబట్టి మీరు ప్రసాదం చేసేటప్పుడు వెన్న అంటూ అస్సలు మర్చిపోకండి. వెన్న అంటూ స్వామివారికి పెట్టేసి మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని స్వామివారికి మీరు కోరుకోండి. అండ్ ఈ లోకం అంటే సుభిక్షంగా సంతోషంగా ఉండాలని కోరుకుందామండి. చూస్తారు కదా, ఇలాంటి మంచి మంచి పండుగలు అంటూ లైన్గా వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి వినాయక చవితి వస్తుంది. అప్పుడు కూడా మంచి మంచి స్టోరీస్ అంటూ చెప్పుకుందామండి. ఇప్పుడు అయితే ఇది ఎంజాయ్ చేసేయండి. మీరు అందరూ టెంపుల్కి వెళ్ళేసి స్వామివారి దర్శించుకొని మీ కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే అండి, మరోసారి మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మూల మంత్రాన్ని ఈరోజు 108 టైమ్స్ మీరు స్మరించుకోండి ఫ్రెండ్స్. అలా మనం స్వామివారికి దగ్గర అవుతాము. అండ్ మనకు ఉన్న అన్ని కష్టాలు బాధలన్నీ తొలగిపోయి స్వామివారు కృపా కటాక్షం మన పైన ఉంటుంది. ఓకే అండి, ఇలా అందరు చేసుకోండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో కలుద్దామండి. నా ఛానల్ కొత్తగా చూసేవారు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దామండి. ఇంకా అప్కమింగ్ వీడియోస్ అంటూ వినాయక చవితి ఇంకా ఫర్దర్గా అంటే నవరాత్రులు అన్నీ వస్తాయి కదండి. అలా మనం మంచి మంచి వీడియోస్ అంటూ అప్లోడ్ చేసి మీకు మనం మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అంటూ తీసేసుకుందాం. ఓకే అండి, మరోసారి మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.